So the Jesus has a promise he'll come again. యేసు ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు, ఏమనగా నేను మరలా వచ్చేదను. In the railway station there may be many passengers found in the platforms. రైల్వే స్టేషన్ లో చూసినప్పుడు ప్లాట్ఫామ్ మీద అనేక మంది జనులు అటు ఇటు నడుస్తూ తిరుగుతూ ఉంటారు. When the train comes, ట్రైన్ వచ్చినప్పుడు only those who have valid tickets in their hand will board the train. ఆ యొక్క మంచి సరైన నుండి టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారు బండిలోకి ఎక్కుచున్నారు. Those who entered the platform with the platform ticket, they have to come back. ప్లాట్ఫామ్ టికెట్ మాత్రమే తీసుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేవేవలెను. In the waiting room many people will be waiting. వెయిటింగ్ రూమ్ లో అనేక మంది కాచుకొని ఉంటారు. But some people sit there with a valid ticket waiting for the train to come. అయితే కొంతమంది దగ్గరే సరైనటువంటి చెల్లే టికెట్ ఉంటది, అటువంటి వారే ట్రైన్ కోసం కనిపెట్టుకొని ఉంటారు. They'll boldly board the train and their seat is already reserved. వారు ట్రైన్ ధైర్యంగా ఎక్కుతారు, ఎందుకంటే వాళ్ళ సీట్లు ముందుగానే పదిలపరచబడి ఉన్నవి. In the church many types of varieties of people are seen. సంఘములో కూడా చూసినప్పుడు అనేక రకములైన జనులు కనబడుచున్నారు. Some have come here to go when Jesus comes. కొంతమంది అయితే యేసయ్య వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో వచ్చేదరు. I think some others are with the platform ticket, only they come to the platform to see them off, see their dear ones off traveling in the train. కొంతమంది ప్లాట్ఫామ్ టికెట్ మాత్రమే తీసుకొని వచ్చేదరు, వాళ్ళ ప్రియమైన వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి చెయ్యి ఊపి వాళ్ళు పంపించవేయుదురు. That will happen very soon when Jesus comes. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇటు కార్యమే నిశ్చయముగా సంభవించును. The coming of Jesus is like Indian Railways. యేసు ప్రభు యొక్క రాకడ అనేది భారతీయ రైల్వే వాళ్ళ వలె కనబడుచున్నది. He said the time and the hour of my coming no one knows. నా రాకడ యొక్క సమయము గాని గడియ గాని ఎవరికీ తెలియదు. Even I myself do not know. నాకు కూడా నాకు తెలియదు. Nor even the angels. అయితే దేవదూతలకు కూడా తెలియదు. Only my Father which is in heaven knows my time. అయితే పరలోకమందున తండ్రికి మాత్రమే నా రాక యొక్క సమయము తెలియను. In Acts chapter 1 verse 7. అపోస్తల కార్యముల 1వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తున్నాము. So true Christians and the children of God should never try to know the time. కాబట్టి నిజమైన క్రైస్తవులు అయిన వారికి ఆ సమయం తెలియనిదిగా కనబడుచున్నది. Saint Paul writes to the Corinthians in chapter 15 that in the twinkling of an eye he'll come and go. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు చెప్పుచున్నాడు, ఒక నిమిషములో రెప్పపాటులో అది సంభవించును అని. Jesus said in Matthew chapter 24, like the lightning which shines from the east to the west, even so will the Lord come. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పుచున్నారు, కొన్ని సెకండ్లలోనే తూర్పున మెరుపు పుట్టి ఆ యొక్క పడమటి దిక్కులకు వెళుచున్న విధముగా. Bible only tells us always be ready. బైబిల్ గ్రంథం ఎల్లప్పుడూ చెప్పుచున్నది, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అని. Yes, always be ready. ఎల్లప్పుడూ